రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం కూడా ఇంకా కొన్ని వార్డులకి సంబంధించి విన్ అయినటువంటి క్యాండిడేట్ల లిస్ట్ అంతా కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనకు తెలుసు ములుగు అనగానే మంత్రి సీతక్క ఇలాకా ఇది. మొన్నటి వరకు మేడారం జాతర కూడా జరిగింది. సో అట్లాంటిది ములుగుకి సంబంధించిన రిజల్ట్ వన్ సైడ్గా మనకు కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తంగా 14 వార్డులు ఉంటే 14 వార్డులకు గాను కంప్లీట్గా కాంగ్రెసే 10 వార్డులు గెలిచింది, బీఆర్ఎస్ ఏమో 2 వార్డులు గెలిచింది, అట్లాగే ఇండిపెండెంట్లు 2 వార్డులు గెలిచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి వార్డ్ వైజ్గా ఎవరెవరు గెలిచారు అనేది చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు పద్మ గెలుపొందిరు వార్డ్ నెంబర్ 1లో. 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కోగిల లక్ష్మి గెలుపొందిండ్రు. 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి యాసం వసంత గెలుపొందిండ్రు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుంతోజు పావని గెలుపొందిండ్రు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుగ్గిల దివ్య గెలుపొందిండ్రు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింత నిప్పుల చంద్రకళ గెలుపొందిండ్రు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బైకాని సునీత గెలుపొందిండ్రు. 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నల్లగా నల్లెల స్వాతి గెలుపొందిండ్రు. ఇండిపెండెంట్ అభ్యర్థి 9వ వార్డులో గండ్రకోట వాణి గెలుపొందిండ్రు. ఇండిపెండెంట్లు ఎప్పుడు గెలుపొందారంటే పార్టీల వైజ్గా వాళ్ళకు టికెట్లు దక్కనప్పుడు ఇండిపెండెంట్గా నిల్చోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకున్నటువంటి బలంతో గెలిచినటువంటి లెక్క. ఎందుకంటే ఏ పార్టీ గుర్తు కూడా వాళ్ళకు ఉండదు. ఇండిపెండెంట్లు గెలవడం నిజంగా వెరీ అంటే వాళ్ళకున్నటువంటి బలంతోనే అబ్సల్యూట్లీ వాళ్ళ బలంతోనే నెగ్గినట్టు లెక్క. ఇక వార్డ్ నెంబర్ 10లో కాంగ్రెస్ అభ్యర్థి గజ్జల సుష్మిత గెలుపొందిండ్రు. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేశెట్టి నవీన్ గెలుపొందిండ్రు. 12వ వార్డులో పొరిక రాజు నాయక్ ఇండిపెండెంట్. ఇక్కడ 2 ఇండిపెండెంట్లు గెలుపొందిండ్రు. సో ఒకరేమో మహిళ ఒకరేమో పురుషుడు. ఇక్కడ వాళ్ళకున్న బలంతోనే గెలిచినటువంటి పరిస్థితి. ఇక 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్ సాంబయ్య గెలుపొందిండ్రు. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షాహిన్ మిర్జా గెలుపొందిండ్రు. సో ఇక్కడ మీరు టోటల్గా ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ 10లో 10 అంటే 14లో 10 గెలుచుకుంది, బీఆర్ఎస్ ఏమో 2 గెలుపొందింది, ఇండిపెండెంట్లేమో 2 గెలుపొందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరైనా సరే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అని అంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉండాల్సిందే అని క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పూర్తిగా అభ్యర్థులను ఎన్నుకోవడం దగ్గర నుంచి ప్రచారం వరకు కూడా అన్ని తామై వార్డులో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని కలిశారు. కాబట్టే ఈ రిజల్ట్ అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తోంది. అట్లాగే కొన్ని సెలెక్టివ్ ప్రాంతాల్లో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. నిజామాబాద్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ని చూస్ చేసుకొని ప్రచారం చేశారు. కొద్దిగా అక్కడ బూస్టప్ ఎక్కడైతే అవసరమో అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రు. సో ఇప్పుడు ఈ మంత్రుల ఇలాకలు కావచ్చు, ఎమ్మెల్యేల ఇలాకలు కావచ్చు, పూర్తిగా వాళ్ళని అక్కడే ఉండమన్నారు, గెలుచుకొని రావాల్సిందే క్లియర్ కట్గా ఆదేశాలు కూడా అందాయి. అందులో భాగంగానే పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మున్సిపల్ లెవెల్లో పాతుకుపోయేలాగా ఈ రిజల్ట్స్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఇలాకాలో పూర్తిగా ప్రభంజనం క్రియేట్ చేసింది కాంగ్రెస్ అని చెప్పొచ్చు.